పుకారు సృష్టించడానికి కారణం ఆ వ్యక్తిని దూరంగా టీడీపీ కూటమి తరిమి కొట్టుంటది మామూలుగా కాదు. కొట్టకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ఒక మాట అన్నారు గుర్తుందా? ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఓట్లు వేసి ప్రజలు ఎన్నుకున్నారు, కానీ వీళ్ళని మీరు డిప్యూటీ సీఎం కావాలి, మీరు సీఎం కావాలి అని లేదు. జనసేన లీడర్స్ సీఎం చేయాలనే ఆశలు ఆర్భాటాలు ఇవన్నీ ఉంటాయి, కాదనే నేను అనను. స్వార్థంతో మరి చంద్రబాబు నాయుడు గారిని లోపలేపించారు. మరి ఆయన లోపల ఉన్నప్పుడు ఈ మాట్లాడే వాళ్ళందరూ ఎక్కడికి పోయి తీసుకురాలేదు. ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి ఒక రచన నడిచింది. అది చంద్రనాయుడు గారు కటింగ్ చేశారు, కొంచెం అందరినీ లైన్లో పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా సైలెంట్గా ఉండి, అంటే ఏ విధమైన కామెంట్లు చేయకుండా, ఏంటి మీకు పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా మంచి తెలుగుగా ప్రవర్తించారా ఏంటి? పవన్ కళ్యాణ్ గారు తెలివిగా ప్రవర్తించడానికి ఏముంది, ఆయన కష్టపడ్డారు. ఆయన కష్టపడి శ్రమపడి ప్రజల కోసం ప్రజల మనిషి అయి ప్రజానాయకుడయి సినిమాలను సైతం, తల్లిదండ్రులను సైతం, అన్నదమ్ములను సైతం, అన్న పిల్లలను సైతం, అక్క చెల్లెలను సైతం పక్కన పెట్టి కష్టపడి ఆయన ఒక ప్రజల నాయకుడయ్యాడు. ప్రజల కన్నీటి చుక్కయ్యారు, ప్రజలకి కంచంలో ముద్దయ్యారు. కానీ ఆయన కాకపోతే సైలెంట్గా ఏ మురిగే కుక్కలన్నీ అవుతాయా? ఈ మురిగే కుక్కలు ఏం కావు అక్కడ. అంటే ఆయన స్ట్రాటజీ కరెక్ట్గా ఉందంటారా ఏంటి? అసలు ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం. చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ఒక మాట అన్నారు గుర్తుందా? ఆయన ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేశారని. ఇది సరిపోదా మాట్లాడే వాళ్ళకి? ఇది చాలు. అంటే ఎవరు స్పందించాలో వాళ్ళు స్పందించాలి, కానీ పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదంటారు. పవన్ కళ్యాణ్ గారు అసలు ఎందుకు స్పందించాలండి? తీసుకోవడానికి సీఎం, డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడానికి అవతల వాళ్ళు ఎవరు, ఇచ్చేవాళ్ళు వీళ్ళెవరు? వాళ్ళకి సంబంధాలు ఏం లేవు. ప్రజలు ఎన్నుకున్న నాయకులే డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ప్రజలు ఎన్నుకున్న నాయకులే ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు ఓట్లు వేసి ప్రజలు ఎన్నుకున్నారు, కానీ వీళ్ళని మీరు డిప్యూటీ సీఎం కావాలి, మీరు సీఎం కావాలి అని. ఇప్పుడు వచ్చి వీళ్ళు ఎవరో వస్తారు, వాళ్ళు ఎవరో వస్తారంటే ఈ ఉడతూపులకి చింతకాయలు రాలవు. చింతకాయలు రాలుతాయని ఏ ఆశలు పెట్టుకొని గంపలు పట్టుకొని కూర్చోవద్దని చెప్పండి, గంపలు పగిలిపోతాయి. అంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని చెప్పేసి జన సైనికులు కూడా అన్నారు. అంటే తొందరపడ్డారంటారా అటు టీడీపీ లీడర్స్, ఇటు జనసేన లీడర్స్ కూడా? లేదు. జనసేన లీడర్స్ సీఎం చేయాలనే ఆశలు ఆర్భాటాలు ఇవన్నీ ఉంటాయి, కాదనే నేను అనను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక సినిమా హీరోగా ఉన్న అభిమానం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి సేవలు, పవన్ కళ్యాణ్ గారు వెళుతున్నటువంటి జనాలలోకి దూసుకొని వెళ్ళే తనాన్ని బట్టి ఉండదని నేను అనను. కానీ విషయం ఏంటంటే ఎవరికైనా నా కొడుకు ఉన్నత పదవిలో ఉండాలనుకుంటారు, కానీ పక్కింటోడు కొడుకు ఉండాలనుకోరుగా. పక్కింటోడు కొడుకుంటే నాకు అన్నం దొరకదుగా. నా కొడుకుంటే నన్ను కొట్టో తిట్టో ముద్ద పెడతాడు, పక్కింటోడు కొడుకు నాకు పెట్టడుగా. ఏదో ఒక సానుభూతి చూపిస్తాడు, ఒక చుక్కటి ఇవ్వడమో లేదా ఒక ఇడ్లీ ముక్క పడేయడమో చేస్తాడు. కానీ ఇక్కడ అసలు కొడుకు చంద్రబాబు నాయుడు గారికి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మరి మొన్న దత్తపుత్రుడే కానీ లేకపోతే తెచ్చుకున్న కొడుకే కానీ ఏ కొడుకైనా కానీ పవన్ కళ్యాణ్ గారు అయ్యారు. మరి మొన్న కొంతమంది మమేకమై కొంతమంది స్వార్థంతో మరి చంద్రబాబు నాయుడు గారిని లోపలేపించారు. మరి ఆయన లోపల ఉన్నప్పుడు ఈ మాట్లాడే వాళ్ళందరూ ఎక్కడికి పోయి తీసుకురాలేదు. ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు విడుదల చేయించలేదు? చేయించింది ఎవరు? నిలబడింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి వెన్నెముకై నిలబడింది ఎవరు? పునాది రాయి నిలబడింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. కనుకనే ఆయననే ప్రజలు అది చూశారు, ప్రజలు అది విన్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో కూర్చొని పడుతున్న బాధని ప్రతి ఒక్క మనిషి చూశారు, ప్రతి ఒక్క మనిషి ఆలకించారు. ఇంత అనుభవం ఉన్న ఒక రాజకీయ నాయకుడిని, ఏ అనుభవం లేనటువంటి ఒక రాజకీయ నాయకుడు లోపలేపేయటం ఏంటని చాలామంది బాధపడ్డారు. అటువంటి బాధపడుతున్న బాధలన్నిటిని పటాపంచలు చేసి వాటిలన్నిటిని నేలరాపి మాపు రాపి ఇవన్నీ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడికో వెళ్ళి ఆయనను బయటికి తీసుకొచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మరి వీళ్ళు వెళ్ళాల్సింది ఈ ఏనుకెళ్తాంటే మురిగే కుక్కలన్నీ ఎందుకు వెళ్ళలేదు ఆ రోజున? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఆ రోజున? వీళ్ళందరూ చేతులు కట్టుకొని పప్పులు లెక్క కూర్చున్నారా? మేము ఇంట్లో పప్పులు అమ్మ, శుద్ధ పప్పులు అమ్మ, మేము మటన్లం కాదు, మేము చికెన్లం కాదు, మేము మటన్లం చికెన్లం బయటికి పడితే కుక్కలు మమ్మల్ని వేసుకుంటాయని. ఎట్టా కాదు లెక్క. అక్కడ ఎవరు ఇప్పుడు ఎవరు కొడుకు? అంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అని అన్నారు కదా. యాక్చువల్గా ఈ డైలాగ్ అప్పట్లో వైసీపీ లీడర్స్ వ్యంగ్యంగా వాడేవారు. అదే చంద్రబాబు నాయుడు నిజంగానే పవన్ కళ్యాణ్ కొడుకులో చూసుకుంటున్నారు అంటారా?
చూసుకోవచ్చు, చూసుకోకపోవచ్చు, ఒక తమ్ముడుగా చూసుకోవచ్చు, ఒక సోదరుడిగా చూసుకోవచ్చు, ఒక ఇంట్లో మనిషిలా చూసుకోవచ్చు, ఒక కొడుకులా చూసుకోవచ్చు. వాళ్ళు వాగుతారులే, దత్తపుత్రుడని, ప్యాకేజీ పుత్రుడని. వీళ్ళు ఎవరు లేరు ఇక్కడ ప్యాకేజీ పుత్రులు. ప్యాకేజీ పుత్రిక రోజా కాదా, విడుదల రజనీ కాదా, ఎగబడిన కుక్కలన్నీ కావా? వాళ్ళు వాగే కుక్కలు వాగుతానే ఉంటాయి. వాగిని అని చెప్పేసి మనం ఏం పట్టించుకోకూడదు. పుట్టించింది వైసీపీ లీడర్స్ కాదు, టీడీపీలో పదవులు రాని ఒక టీడీపీ అనుకూల పత్రిక యజమాని సృష్టించాడని చెప్పేసి టాక్ నడుస్తుంది. ముందల వాడిని లేపేయాల్సింది. అంతేనంటారా? మరి అట్ట ఒకటే ఎంతటి సృష్టించాడంటే వాడు నోరు మూపిస్తే వీళ్ళే ఈ వేళటి రోజున ఇవన్నీ వచ్చాయి కావు. ఒక టీడీపీ ప్రభుత్వంలో ఉండి నువ్వు ఒక టీడీపీ ప్రభుత్వం గురించి ఇలా చులకనగా మాట్లాడి, ఒక జనసేన అధినాయకుడి గురించి చులకనగా మాట్లాడావంటే ఫస్ట్ నీ నోరు మూపిస్తేనే ప్రజలందరూ నోరు మూసుకుంటారు. అంతేగాని నువ్వు నోరు లేపబట్టే కదా, నువ్వు రూమర్స్ పుట్టించబట్టే కదా, నువ్వనేవాడు ఒక పుకార్లు పుట్టించబట్టే ఇవన్నీ బయటికి హల్చల్ చేశాయి. నువ్వనేవాడు సైలెంట్గా నీ పార్టీ ఏది, నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, టీడీపీలో పుట్టావు, టీడీపీలో పెరిగావు. అటువంటిప్పుడు టీడీపీ తరఫున జనసేన తరఫున బ్యాడ్గా ఎలా మాట్లాడతావు నువ్వు? అసలు ఆ హక్కు ఎవరిచ్చారు నీకు? ఎలా వచ్చినాయి అటువంటి చెడు ఆలోచనలు? ఇన్నాళ్ళు టీడీపీ ఉప్పుదలేదా? పుకారు సృష్టించడానికి కారణం ఆ వ్యక్తిని దూరంగా టీడీపీ కూటమి తరిమి కొట్టుంటది, మామూలుగా కాదు. కొడతారు, సైలెంట్ కొడతారు. వాళ్ళు వీళ్ళకి మళ్ళీ వీధి కుక్కలై బాబు మనరయ్యా. వాళ్ళు సైలెంట్ కిల్లర్స్, చేసేది చేసేస్తారు. కిల్లర్స్ అన్న బ్యాడ్ కనుక మాకన్నాయో, ఎక్కడ మంచి చేయాలో అక్కడ చేస్తారు, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటారు. అలాగని చెప్పి వాళ్ళు ఎక్కడ చెడు చేసినట్టు, వాళ్ళు ఎక్కడ ఇదిగా ఉన్నట్టు వాళ్ళ 45 ఏళ్ళు 46 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో లేని అటువంటిప్పుడు ఇవన్నీ పుట్టించడమే కానీ ఇవన్నీ చేయడమే కానీ అనవసరం. సరే చేయండి, ఎవరిని చేస్తారో డిప్యూటీ సీఎం చేయండి చూద్దాం. డిప్యూటీ సీఎం అవ్వడం వలన నారా లోకేష్ గారు ఏం తీసుకొస్తారంట, ఇప్పుడు ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏం తీసుకురావట్లేదంట. దీనికి కూడా సమాధానం కావాలి. నారా లోకేష్ గారు కూడా నాకు వద్దులే అని చెప్పి ఆయన కూడా చెప్పారంట. మరి ఇప్పుడు ఒకప్పుడు ముఖ్యమంత్రిగా మీరే ఉండాలండి చంద్రబాబు నాయుడు గారు అని ఆయన చెప్పారు. ఇప్పుడు ఈయన అలాగే చెప్పారు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండాలని నారా లోకేష్ గారు చెప్పారు. ఎందుకు ఇప్పుడు ఆయన పదవి కూడా చిన్న పదవి ఏం కాదు, నారా లోకేష్ గారి పదవి కూడా చిన్న పదవి ఏం కాదు. ఏ వార్డు కౌన్సిలరో ఏ స్ట్రీట్ లీడరో కాదు. ఆయన కూడా ఒక ఉన్నత పదవిలో ఉన్నారు, ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు, ప్రజలకి నాయకుడిగా ఉన్నారు. ఈయనకున్నంత అనుభవం ఆయనకి లేదు. తండ్రి అనుభవంలో కొడుకు ఎదిగాడు కానీ స్వతహాగా ఒక సింగిల్ లీడర్గా ఎదగలేదు కదా. సింగిల్ లీడర్గా ఎదిగిన అతను ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. తర్వాత అధిష్టానం కలిసి ఇదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఉండలేదు. ఒకప్పుడు అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కనుక, అతను అన్యాయంగా లోపల బాధపడుతున్నారు కనుక ఆ బాధని చూడలేక ఒక సగటు మనిషిగా, ఒక సగటు నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఆయనను బయటికి తీసుకొచ్చిన కొన్నాళ్లలోనే ఎలక్షన్స్ రాగానే వీళ్ళిద్దరు సీఎంలు డిప్యూటీ సీఎంలు అయ్యారు. కానీ ఊరికనే వీళ్ళ ఇళ్లలోనే ఏసీ రూమ్లోనే కూర్చుంటే ప్రజలు ఓట్లేసి గెలిపించలేదు. ప్రజల్లో తిరిగారు. ఆయన తిరగలేరు, ఈయన తిరిగారు. చంద్రబాబు నాయుడు గారు కొంచెం వయసులో పెద్దవారు, కాలుతో తిరగలేరు కనుక ఆయన తరపున కూడా పవన్ కళ్యాణ్ గారు కాలుతో తిరిగారు. ఏసీ కార్లలోనో ఎడ్ల బండ్ల మీద తిరగలేదు. ఆయన కాళ్ళతోటి తిరిగే ప్రజల నాడి తెలుసుకొని, ప్రజల బాధలు విని, సాధకులు కని అన్నీ చేశారు కనుకనే ఇతను ఒక నాయకుడై ప్రజలకి ఈవేళటి రోజున వాళ్ళ ఇంట్లో బిడ్డగా, వాళ్ళ ఇంట్లో కొడుకుగా, అన్నగా, తమ్ముడిగా, ఒక ఇంటి దేవుడిగా నిలబడ్డారు. కానీ రమ్మని చెప్పండి, ఎవరు ఏం మాట్లాడతారు? ఇక్కడ వీళ్ళకి లేని పదవులు, వీళ్ళకి లేని ఆశలు, ఈ పోయే వచ్చే వాళ్ళకి ఏంటంటే అవసరమేమీ లేదు. సరే రమ్మనమనండి, ఈయన నా పదవి నుంచి తొలగించి ఈయనకే పదవి ఇస్తారు, ఆయనకే పదవి ఇస్తారు. ఇప్పుడు నారా లోకేష్ గారి పదవిలో ఉన్న పదవి అదెవరికి ఇస్తారు? ఇదంతా తెలుస్తుంది. రమ్మని చెప్పండి, ఎవరు వస్తారు? ఓకే అంటే టోటల్గా అయితే లాభపడినట్ట ఈ విషయం వల్ల ఏమైనా నష్టం జరిగిందా? ఈ విషయం వల్ల అంటే ఈ నష్టం ఏమీ జరగలేదు. కాకపోతే ఏంటంటే రూమర్స్, పుకార్లు అంతే. ఇవన్నీ జరిగిన పనులు. బాగానే హ్యాండిల్ చేశారంటారా కూటమి వాళ్ళు ఈ విషయాన్ని? ఎందుకు మరి అక్కడ ముఖ్యమంత్రి గారే మాట్లాడారు కదా, ముఖ్యమంత్రి గారే కట్ చేశారు కదా. దానికి తగ్గట్టుగా ఆయన కొడుకు నారా లోకేష్ గారు కూడా నాకేమి డిప్యూటీ సీఎం పదవి అక్కర్లేదని ఆయన కూడా చెప్పాడు కదా. ఏమన్నా పరిశ్రమలను తీసుకురావాలి అంటే వీళ్ళిద్దరు కలిసి, నారా లోకేష్ గారే కానీ పవన్ కళ్యాణ్ గారే కానీ కలిసి మాట్లాడుకొని
చెరొక దారి విడిపోయి ఎక్కడెక్కడ పరిశ్రమలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావాలి. కానీ ఈయన దగ్గర ఆ టాలెంట్ ఉంది, ఆయన దగ్గర ఆ టాలెంట్ లేదు. ఏంటి టాలెంట్ ఎవడి టాలెంట్ వాడికి గొప్ప. ఎవరి దగ్గర ఉండే టాలెంట్ తోటి వాడు పరిశ్రమలను పట్టుకొస్తాడు. ఎవరు తీసుకొచ్చినా కానీ రాష్ట్ర బాగు కోసమే కానీ రాష్ట్రం నాశనం కోసం అయితే కాదుగా, రాష్ట్రాన్ని పాడైతే చెయ్యరుగా. ఇప్పుడు రాజధాని అని ఒకప్పుడు ప్రకటించారు, దాన్ని విభజించి నాశనం చేద్దామని చూశారు కొంతమంది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి వీళ్ళు అదే రాజధాని అని ప్రకటించారు. ఇక్కడ ఎవరు గొప్ప, ఎవరు తక్కువ, ఇది కూడా తెలుసుకుంటారు. ప్రజలు ఏమంతా పిచ్చోళ్ళు కారండి. ప్రజలకు తెలుసు ఎవరిని ఎక్కడ ఎలా ఎన్నుకోవాలో, ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళ రాష్ట్రానికి న్యాయం జరిగిద్దో, వాళ్ళ రాష్ట్రానికి వనరులు వస్తాయో, ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళ రాష్ట్రంలో న్యాయం జరిగిద్దో ప్రజలకు తెలిసే ఈ 2025-24లో వీళ్ళని ఎన్నుకున్నారు ప్రజలు. ఓకే, థ్యాంక్ యూ.